మత్తయి సువార్త 26వ అధ్యాయము 35వ వచనం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనేది. కాబట్టి యేసుప్రభువు వారు తాను అప్పగించబడే దాని కొరకై మరి సమయము సమీపించినప్పుడు మరి ప్రభు అంటా వచ్చినటువంటి మాట ఏంటిది అంటే 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదను, మందలోని గొర్రెలు చెదిరిపోను అని వ్రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి ప్రభువారు తాను అప్పగించబడేటటువంటి సమయం ఆసన్నమైందని శిష్యులకు చెప్తా ఉన్నాడు. దేవుడు ఆ యొక్క లేఖన భాగాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరిని కొడతాను, మరి గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్పినప్పుడు అక్కడ మీరందరూ కూడా నా విషయమై అభ్యంతరపడతారు అన్నప్పుడు పేతురు ఏమన్నాడంటే, అందరూ అభ్యంతరపడినా కానీ నేను మాత్రం అభ్యంతరపడను అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభువు చెప్పాడు, ఈ రాత్రే కోడి కుయ్యక మునిపే ఏమవుతుంది, 3 పర్యాయాలు నీవు నన్ను ఎరుగను అని చెప్తావు అన్నప్పుడు, ప్రభు ఆ మాట అన్నప్పుడు పేతురు అంటా ఉన్నాడు, నేను నీతో కూడా ఏం చేయటానికి, నేను నీతో కూడా సావవలసి వచ్చినా కానీ నేను మాత్రం ఎరగనని చెప్పకుండా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. అలా అన్నటువంటి ఆ పేతురు మనం ఇక్కడ గనక చూస్తే చూడండి, 56వ వచనం, అదే అధ్యాయము 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ రాత్రికాల సమయంలోనే వారు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన అయిపోయి తిరిగి లేచి వస్తూ ఉన్నప్పుడు ఇస్కారియోతు యూత అంతకు ముందుగానే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఒప్పందం చేసుకున్నటువంటి రీతిగా మరి బంట్రోతులను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకొని వారికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం. అలా పారిపోయిన వారిలో పేతురు కూడా ఉన్నాడు. పేతురు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అంతకుముందు ఏమన్నాడు, నీతో చావవలసి వచ్చినా ఒకవేళ అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను. నీతో చావవలసి వచ్చినా కానీ నేను నిన్ను ఎరగనని చెప్పను. అలాంటి పేతురు యేసుప్రభువారిని ఎప్పుడైతే మరి వాళ్ళు వచ్చి పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళారో, శిష్యులందరితో కూడా కలిసి అతడు కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎందుకు పారిపోయి ఉంటాడు అంటే, బహుశా యేసు ప్రభుతో కూడా కలిసి నన్ను కూడా పట్టుకొని వెళ్తారేమో అనేటటువంటి ఒక భయం అనేది బహుశా వారందరిలో ఏర్పడినటువంటి కారణం చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులందరూ పారిపోయారు, వారిలో పేతురు కూడా ఉన్నాడు. అనేక పర్యాయాలు మనం కూడా మన జీవిత యాత్రలో పారిపోయినటువంటి వారమే, మనం కూడా పారిపోయినటువంటి జీవితం కలిగినటువంటి వారమే. అందుకే మనం చూస్తే గనక ఆది కాండములో పారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరు? యాకోబు పారిపోయాడు, తన అన్న ఎదుట నుండి
యాకోబు పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? కారణం ఏంటిదంటే యాకోబు తాను వంట చేస్తూ ఉన్నాడు. ఎర్రనటువంటి ఆ యొక్క చిక్కుడుగాయల కూరని తాను వండుతూ ఉన్నప్పుడు తన అన్న అయినటువంటి ఎవరు ఏశావు వచ్చి ఏం చేస్తాడు? ఆ యొక్క ఆహారం నాకి అంటాడు. ఆహారం తీసుకున్న తర్వాత అతడు అడుగుతాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అంటే ఇచ్చేస్తాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తాడు. ఆ తరువాత తండ్రి పిలిచి ఏశావును పిలిచి, నేను నిన్ను ఆశీర్వదించేటట్లుగా నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు మంచి పదార్థం పెట్టు, ఆహారం పెట్టు అన్నప్పుడు ఆ మాట విన్నటువంటి ఆ యొక్క ఇస్సాకు భార్య రెబెకా ఏం చేస్తుందంటే యాకోబును పిలిచి, ఏశావు అడవికి వెళ్ళిన తర్వాత యాకోబును పిలిచి ఆ యొక్క చక్కగా మందలో ఉన్నటువంటి ఒక మేక పిల్లను తెచ్చి చక్కగా వండి తీసుకొని వెళ్ళి మీ నాయనకి పెట్టు, ఆ ఆశీర్వాదాలను పొందు అన్నప్పుడు అతడు సందేహించినప్పుడు వాళ్ళ అమ్మే ఆ చేతులకు మెడ మీద అవన్నీ కూడా మరి చర్మము ఉన్నటువంటి ఆ యొక్క మేకపిల్ల చర్మాన్ని కప్పేసి ఏశావు యొక్క వస్త్రాలు వేసి తండ్రి దగ్గరకు పంపిస్తుంది. తండ్రి దగ్గరకు పంపించినప్పుడు ఆయన అన్నీ తడిమి చూస్తాడు. తడిమి చూసి ఏమంటాడు, చూడటానికి నీవు ఎలా ఉన్నావు, ఏశావులాగానే ఉన్నావు, కానీ స్వరము మాత్రం యాకోబుది. అయినా కానీ తాను ఆహారాన్ని తిని అతన్ని యాకోబుని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తరువాత ఏశావు వస్తే యాకోబు గడగడ వణికిపోతూ, మరి నాకు వచ్చింది ఎవరు అంటే బహుశా యాకోబు వచ్చాడు అంటాడు. నన్ను ఆశీర్వదించు, ఇదిగో తిని ఆశీర్వదించు అంటే ఏమంటాడు అంటే ఇస్సాకు, నా దగ్గర ఆశీర్వాదాలు ఏం. కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క ఏశావు యాకోబుని చంపటానికి ప్రయత్నించినప్పుడు నాకు రావాల్సినటువంటి దీవెనలన్నీ మోసము చేత అతడు పొందాడని చంపటానికి ప్రయత్నించినప్పుడు ఆ రీతిగా తన మామ అయినటువంటి లాబాను యొద్దకు అతడు పారిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే రండి చూద్దాం. అక్కడ ప్రభు ఒక మాట అంటాడు. 35వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం. కాబట్టి ఏశావు ఎదుటి నుండి అతడు పారిపోతా వచ్చాడు. కారణం ఏంటిదంటే, ఎందుకు పారిపోయాడంటే మోసగించినటువంటి కారణం చేత అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. మోసగించిన కారణం చేత ఒకవేళ నా సహోదరుడు నన్ను చంపేస్తాడు అనేటువంటి భయముతో అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత యాకోబు లాబాను దగ్గరికి వెళ్తాడు. లాబాను దగ్గర పని చేస్తాడు. పని చేసి లాబాను యొక్క కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత యాకోబు యొక్క సంపద పెరిగి లాబాను యొక్క సంపద తరిగినప్పుడు లాబాను యొక్క దృష్టి ఎలా ఉందంటే యాకోబు మీద అంతకు ముందున్నట్లుగా లేదు. ఆ కారణం చేత తన 2 భార్యలతో మాట్లాడి ఏం చేస్తాడు, యాకోబు లాబాను యొద్ద నుండి తనకు కలిగినదంతటిని తీసుకొని పారిపోతా ఉన్నాడు. అందుకే రండి చూద్దాం. ఈ యొక్క 31వ అధ్యాయం 27వ వచనంలో గనక మనం చూస్తే, ఆదికాండము 31వ అధ్యాయము 27వ వచనం, 31వ అధ్యాయము 27వ వచనం గనక మనం చూస్తే అక్కడ ఉంటుంది, నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ, సంభ్రమతోనో పాటలతోనో మద్దెలతోనో సితారాలతోనో నిన్ను సాగనంపుదినే. కాబట్టి యాకోబు పారిపోయినప్పుడు యాకోబును తరిమి వచ్చినటువంటి లాబాను అంటాడు, నువ్వెందుకు అలా మోసపుచ్చి పారిపోయావు? నేను నిన్ను సంభ్రమతో
నాట్యముతో మధ్యలతో నిన్ను సాగనంపేవాడిని కదా, వెళ్తాను అంటే ఎందుకలా పారిపోయావు అని అంటాడు. కాబట్టి తండ్రి ఇంటి నుండి పారిపోయి లాబాను చెంత చేరాడు. లాబాను ఇంటి నుండి పారిపోయి మరలా తండ్రి. కారణం ఏంటిది అంటే మోసము, భయము అనేటటువంటిది తన జీవితంలో ఉన్న కారణం చేత అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే మోషే కూడా పారిపోతా ఉన్నాడు. మోషే కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము మనం చూస్తే గనక, నిర్గమాకాండము 2వ అధ్యాయము మనం గమనిస్తే గనక 15వ వచనం, ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూసెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. కాబట్టి అక్కడ ఐగుప్తులో ఇద్దరు పోట్లాడుకుంటా ఉంటే మీరెందుకయ్యా సహోదరులు ఎందుకలా, క్షమించండి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుణ్ణి కొట్టటము చూచి ఆ యొక్క ఐగుప్తీయుణ్ణి చంపుతాడు. చంపిన కారణం చేత ఆ విషయము ఎవరికి తెలియదులే అనుకుంటాడు. కానీ అది ఫరో దృష్టికి వెళ్ళింది. ఫరో దృష్టికి వెళ్ళినప్పుడు, ఫరో దృష్టికి వెళ్ళినట్లుగా ఎప్పుడైతే ఈ యొక్క మోషేకు తెలిసిందో, ఫరో నన్ను చంపజూస్తా ఉన్నాడు అని ఇతడు అక్కడ నుండి ఐగుప్తు నుండి పారిపోయి మిద్యానుకు వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. కారణం ఏంటిదంటే అక్కడ అతను చేసినటువంటి పని ఏంటిది? హత్య చేసిన కారణం చేత అతడు చనిపోతాను అనేటటువంటి భయముతో అతడు పారిపోయినట్లుగా మనం చూస్తాం. యాకోబు మోసగించడం చేత పారిపోయినట్లుగా మనం చూస్తాం. మోషే హత్య చేసి అతడు పారిపోయినట్లుగా మనం చూస్తాం. తిరిగి మనం చూస్తే గనక ఈ యొక్క యెహోషువ గ్రంథములో గనక మనం గమనిస్తే 7వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. కాబట్టి ఎందుకు వారు పారిపోతూ వచ్చారు? అంతకు ముందే కదా ఆ గొప్ప పట్టణమైనటువంటి యెరికోని వారు జయిస్తూ వచ్చారు. యెరికో కోట గోడలు పడగొట్టబడతా వచ్చినాయి. యెరికోలో ఉన్నటువంటి జనులందరినీ వారు హతమారుస్తూ వచ్చారు. అయినప్పటికీ వారు హాయి మీదకి వెళ్ళి వారు కొద్దిమంది చిన్న పట్టణమైనటువంటి వారు పైన మాట్లాడుకున్నటువంటి మాట ఏంటిదంటే, చూడండి అక్కడ మనం గమనిస్తాము. వారు ఏం మాట్లాడుకుంటారంటే, చూడండి 3వ వచనం, హాయిపురము వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా, అని వారు ఆ యొక్క 2-3 వేల మంది హాయి పట్టణం మీదకి వెళ్తారు. కానీ ఆ కొద్దిగా ఉన్నటువంటి హాయి వారు ఏం చేస్తారు అంటే ఇశ్రాయేలు వారిని తరిమి కొడతారు. ఆ కారణం చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటిదంటే వారు అక్కడ ఓడిపోయి పారిపోవటానికి కారణం ఏంటిదంటే 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. వారి మధ్య ఉన్నటువంటి పాపము కారణం చేత వారి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మోసగించడం చేత వారు పారిపోయారు. తర్వాత హత్య చేత వారు పారిపోతూ వచ్చారు. ఆ తరువాత పాపము వలన అక్కడ పారిపోయినట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిదంటే, చూడండి
అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగి ఉన్న ఇశ్రాయేలీలును ఫిలిష్తీయులను పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీలను ఫిలిష్తీయులు పారిపోయారని విన్నారు. కాబట్టి ఏంటి కారణం అంటే మనం అంతకు ముందు చూస్తాం వారు ఓడిపోయినటువంటి కారణం చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం. వారు ఓడిపోయిన కారణం చేత పారిపోయినటువంటి విషయం మనం అంతకుముందే మనం గనక గమనిస్తే అక్కడ మనం వారు ఓడిపోయినటువంటి కారణం మనం అక్కడ గమనించగలుగుతా ఉన్నాం. వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత గనక మనం గమనిస్తే గనక యోనా గ్రంథములో మనం చూస్తాం. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు చెప్తాడు, నీవు నినివేకి వెళ్ళు అని అన్నప్పుడు అతడు నినివేకి వెళ్ళకుండా అతడు తార్షీషుకు పారిపోతాడు. కారణం ఏంటిది అంటే నినివేకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించటము తనకి ఇష్టము లేని కారణము చేత. ఎందుకు అంటే వారు దేవునికి విరోధులైనటువంటి జనాంగం. ఆ కారణం చేత ఇశ్రాయేలులకు విరోధులైనటువంటి జనాంగం. ఆ కారణం చేత వారు అక్కడికి వెళ్ళటానికి యోనా ఇష్టపడక పారిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎందుకు పారిపోయాడు అంటే ఇష్టము లేని కారణం చేత, అక్కడికి వెళ్ళటానికి ఇష్టము లేని కారణం చేత అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తిరిగి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూస్తే, అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 16వ వచనము గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. కాబట్టి ఇక్కడ ఎందుకు అనేది మనం అక్కడ చూస్తాం కదా. ఒక ప్రధాన యాజకునికి ఉన్నటువంటి 7 కుమారులు ఆ యొక్క దయ్యాన్ని వదిలించడానికి వెళ్తారు. దయ్యాన్ని వదిలించడానికి వెళ్ళినప్పుడు దయ్యం అంటది, యేసు ప్రభువుని నేను ఎరుగుదును, పౌలు గారినే నేను ఎరుగుదును, మీరెవర్రా అని చెప్పేసి అని ఏమంటది, ఎగిరి మీద పడుతుంది. ఎగిరి మీద పడినప్పుడు వారు ఏం చేస్తారు, ప్రాణ భయంతో పారిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా పారిపోయినట్లుగా చూస్తాం. ఎందుకు పారిపోయారు అంటే మొదటి కారణం ఏంటి, మోసగించడం చేత, భయము చేత పారిపోయినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా హత్య చేయటం ద్వారా భయము చేత పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా పాపము కారణం చేత, భయము చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా మనం గమనిస్తే ఓడిపోయినప్పుడు ప్రాణం దక్కించుకునే దాని కొరకై పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఐదవదిగా మనం గమనిస్తే ఇష్టము లేని కారణం చేత, శుభవార్త చెప్పటం ఇష్టము లేని కారణం చేత, లేదా వారు క్షేమస్థితి పొందటం ఇష్టము లేని కారణం చేత పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆరవదిగా మనం గమనిస్తా ఉన్నది ఏంటిది అంటే కదా, యేసుక్రీస్తుని దయ్యము చేత ఓడించబడి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క యాజకుని కుమారులు 7 కూడా దయ్యము చేత ఓడించబడి పారిపోయినట్లుగా చూస్తాం. యేసు ప్రభువుని నేను ఎరుగుతాను, పౌలును కూడా నేను ఎరుగుతాను, మీరెవర్రా అని చెప్పేసి. కాబట్టి అనేక పర్యాయాలు మనము కూడా మన జీవిత యాత్రలో ఇటు రీతిగా పారిపోయినటువంటి వారం, మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మోసం, మన జీవితంలో ఉన్నటువంటి ఓటమి, మన జీవితంలో ఉన్నటువంటి పాపము, మన జీవితంలో ఉన్నటువంటి హత్య, ఇలాంటివన్నిటి కారణం చేత మన జీవితంలో కూడా మనం పారిపోయిన వారం. అనేక పర్యాయాలు
తల్లిదండ్రులుగా లేదా సహోదరులుగా సహోదరులుగా రండి, దేవుని మందిరానికి రండి అంటే దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడక పారిపోయినటువంటి వారం, దేవుని వాక్యం చదవటానికి ఇష్టపడక పారిపోయినటువంటి వారం, ప్రార్థన చేసేదాని కనుక మోకరించక పారిపోయినటువంటి వారంగా మనం కూడా ఉంటా ఉన్నాం. కనుకనే ఇక్కడ ప్రభువారు ముందుగా హెచ్చరిస్తూ వచ్చాడు. శిష్యులను ప్రభువారు ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా అందరూ అభ్యంతర పడినప్పటికీ నేను మాత్రం అభ్యంతర పడను అని పలికినటువంటి ఆ పేతురు, నేను చావవలసి వచ్చినప్పటికీ కూడా నేను చస్తానే తప్ప నేను ఎరగను అనే అనను అన్నటువంటి ఆ పేతురు కూడా శిష్యులందరితో కూడా కలిసి ఏం చేస్తూ వచ్చాడు? పారిపోయాడు. అట్టి పారిపోయినటువంటి ఆ పేతురుని ప్రభువారు తిరిగి సమకూర్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే నా జీవితాల్లో కూడా పారిపోయినటువంటి జీవితము కలిగినటువంటి నన్ను కూడా దేవుని మందిరానికి దూరంగా పారిపోయినటువంటి నిన్ను, ప్రార్థనకి రాకుండా పారిపోయినటువంటి నన్ను, దేవుని వాక్యాన్ని చదవకుండా పారిపోయినటువంటి నన్ను, దేవుని సన్నిధంటేనే ఇష్టం లేకుండా పారిపోయినటువంటి నన్ను ప్రభువారు సమకూర్చుతూ వచ్చాడు. నాలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయాన్ని, పాపము, శాపము, మోసం అనేటటువంటి వాటన్నిటినీ ఆయన కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకై బలి అవటం ద్వారా నీలో ఉన్నటువంటి శాపం, నీలో ఉన్నటువంటి మోసం, నీలో ఉన్నటువంటి పాపం, నీలో ఉన్నటువంటి హత్య, నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఆయన తిరిగి నన్ను సమకూర్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని, ప్రభువా నీవు నన్నెంతగా ప్రేమించావా? ఒకప్పుడు నేను మోసగాడినయ్యా, యాకోబు వలె మోసగాడిని, అన్నను మోసగించాను, మామను మోసగించాను. ఆ రీతిగా ప్రభువా నా ఇంటి వారిని ఎన్నో పర్యాయాలు నేను మోసగించినటువంటి వాడినయ్యా అయ్యా అంటూ మనం ఆయన్ని స్తుతించాలనేది, ఆయన్ని గణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిదిగా ఏంటిది అంటే మనం అక్కడ చూస్తూ ఉన్నాం, అతడు పారిపోయినటువంటి వాడు అనేటటువంటిది మనం చూస్తాం. రెండవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మనం 58వ అధ్యాయంలో మనం చూస్తే గనక పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలని బంట్రోతులతో కూడా. కాబట్టి రెండవదిగా అతడు దూరముగా ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా కదా మనం చూస్తాం. యొక్క దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తాం. దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం అనుకుంటాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలో మనం గనక గమనిస్తే అక్కడ ఒక మాట వ్రాయబడతా ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడుతుంది. 6వ వచనం, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసి. పెడముఖం పెట్టుకోవటం అంటే దూరంగా పారిపోవటం, అంటే మందిరం వైపు చూడటానికి ఇష్టపడకపోవటం, దూరముగా కదా. అందుకే మనకు ఒక పాట ఉంది, దూరమరిగిన చిన్ని తనయ కదా. తండ్రి ఇంటి నుండి పారిపోయాడు చిన్న కుమారుడు కూడా, ఎక్కడికి? దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా మనం ఒకానొక మన యొక్క పాత జీవితంలో దేవుని మందిరానికి దూరస్థులమైనటువంటి వారంగా మనం ఉంటాం. అందుకే మనం చూస్తాం ఎఫెసీ పత్రికలో, దూరస్థులైన మిమ్మును సమీపస్థులుగా చేస్తూ వచ్చాడు. ఎట్లా అంటే ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా. కనుక మనం, ప్రభా ఒకప్పుడు నేను దూరస్తురాలని, ఒకప్పుడు నేను దూరస్తున్నయ్యా నీ మందిరానికి రావటానికి, నీ సన్నిధికి రావటానికి, నీ వాక్యము చదవటానికే
నేను దూరంగా ఉంటూ వచ్చానయ్యా. అయితే ప్రభువా, కల్వరి శిలువలో నీవు కార్చిన రక్తము ద్వారా తండ్రితో నాకు సమాధానపరచి నన్ను సమీపస్తుడిగా చేస్తూ వచ్చావు. అందును బట్టి నీకు వందనాలంటూ మనం ఆయనను స్తుతించే వారంగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడే ఇదే అధ్యాయం 69వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఆ తర్వాత మనం మరలా చూస్తే గనక అదే చిన్నది మరలా అన్నప్పుడు 72వ వచనంలో కూడా అతడు ఏమంటాడంటే, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా చెప్పాను అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 74వ వచనంకి వచ్చేటప్పటికి, ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును కదా అబద్ధికుడైనట్లుగా మనం చూస్తాం. శపించుకున్నటువంటి వాడిగా, శాపాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నటువంటి వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరు ఎదుట అంటే ఆ చిన్న బిడ్డ ఎదుట నువ్వు ఉన్నావు కదా ఆయనతో కూడా అంటే, అబ్బే నాకేం తెలియదు అన్నాడు. తర్వాత లేదు నువ్వు ఉన్నావంటే ఒట్టు పెట్టుకుంటావు అన్నాడు. మనం కూడా అనేక పర్యాలు ఒట్టు పెట్టుకుంటాం కదా, అమ్మతోడు అంటాం, దేవునితో అంటాం కదా, దేవునితోడు అంటాం. అందుకే ప్రభు ఏమన్నాడు, ఇట్లాంటివి చేస్తామని ప్రభు ఏం చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కదా. కాబట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాడు. అది మర్చిపోయాడు పేతురు మర్చిపోయి ఏమంటా ఉన్నాడంటే, లేదు అమ్మతోడు ఒట్టయ్యా, నేను లేనమ్మా, నేను కాదమ్మా, నువ్వెవరినో చూసుంటావు కదా. ఆ తర్వాత మరలా లేదు నువ్వేను 3వ పర్యాయం అన్నప్పుడు లేదమ్మా అని చెప్పించుకున్నాడు. ఏమని చెప్పించుకున్నాడు కదా, ఏమని చెప్పించుకున్నాడు కదా. మనం కూడా అనేక పర్యాయాలు అంటాం కదా, ఆ శాపం నాకు వచ్చుగాక, నేను చచ్చునుగాక కదా, అది నాకే తగులుగా కదా. అట్లా ఎన్నో పర్యాయాలు మనం శపించుకునేటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టే అతడు అబద్ధికుడు అయిపోయాడు. అంతకుముందు ఏమన్నాడు, చావవలసి వచ్చినా కానీ నేను ఎరుగను అని చెప్పను అన్నాడు. అలాంటి పేతురు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే కదా, శపించుకుంటా ఉన్నాడు. అనేక పర్యాయాలు మన జీవిత యాత్రలో కూడా మనం దేవుని బిడ్డలమని వెల్లడిపరచడానికి ఇష్టపడినటువంటి వారంగా, దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని వెళ్ళలేనటువంటి వారంగా, దేవుని బిడ్డలము, క్రీస్తు బిడ్డలము అని చెప్పుకోవటానికి ఇష్టపడినటువంటి వారంగా మనం ఉంటాం. అనేక పర్యాయాలు అబద్ధికులమైపోతూ ఉంటాం కదా. అలాంటి జీవితము నుండి ప్రభు నన్ను వెలుపలికి తీసుకొచ్చాడు. వెలుపలికి పేతురుని ఏ రీతిగా అయితే బయటికి తీసుకొస్తూ వచ్చాడు, క్షమిస్తూ వచ్చాడు, నన్ను వెలుపలికి తీసుకుని వచ్చి క్షమించి దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని మందిరానికి రాగలిగినటువంటి వారంగా, దేవునిని ఆరాధించగలిగినటువంటి బిడలంగా ఉండేదాని కొరకై ఆయన నన్ను సమకూరుస్తూ వచ్చాడు. ఆ కారణం చేత ప్రభా, ఒకప్పుడు నేను అబద్ధికుడినయ్యా, ఒకప్పుడు శపించుకున్నటువంటి వాడినయ్యా, అయితే నీవు నన్ను ప్రేమించావు, నీ సన్నిధికి తీసుకుని వచ్చావు, నీ బిడ్డగా నన్ను చేసుకుంటూ వచ్చావని ప్రభువుని స్తుతించి ఘనపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా కనుక మనం గమనిస్తే అక్కడ చూస్తాం, చూడండి, ఈ 73వ వచనములో, కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలుచున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని. కాబట్టి ఒకప్పుడు నేను చావవలసి వచ్చినా చచ్చిపోతాను కానీ యేసు ప్రభుని ఎరగనని చెప్పినటువంటి ఆ వ్యక్తి ప్రభు కొరకైన సాక్షిగా ఉండే అవకాశాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. నేను కూడా నిజమే,
దేవుని బిడ్డనే, నేను కూడా ఆయనతో ఉన్నా, ఆయనతో తిరిగి, ఆయనతో తిన్నా, ఆయనతో పాటు పరిచర్య చేశా అని సాక్షిగా ఉండాల్సినటువంటి పేతురు అబ్బేబే లేదు లేదని అతడు శపించుకున్నట్లుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు మనం కూడా మన సాక్ష్యము, మనము సాక్షులంగా ఉండేటటువంటి అవకాశం అనేక తరుణాలు మనకు లభించినప్పటికీ కూడా వాటన్నిటినీ కాలరాసిన వారంగా ఉన్నటువంటి వారంగా ఉన్నాం. అయినప్పటికీ ప్రభు మనల్ని తిరిగి సమకూరుస్తూ వచ్చాడు. దేవుని మందిరంలో ఆయన కొరకైన సాక్షులంగా మనమున్న గ్రామంలో, మనమున్న పట్టణంలో, మనమున్న స్కూల్లో, మనమున్నటువంటి ప్రాంతంలో ఆయన కొరకైన నమ్మకమైన సాక్షులంగా మనం ఉండేదాని కొరకై ప్రభు తరుణమిస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభా, నేను ఒకప్పుడు ఇలాంటి వాడినయ్యా, బైబిల్ పట్టుకొని రావాలంటేనే భయపడిన వాడినయ్యా, దాక్కొని వచ్చినానయ్యా ప్రభా. అయితే ఈనాడు దేవా, నీ బిడ్డనని దేవుని వాక్యం చేత పట్టుకొని రాగలుగుతా ఉన్నానయ్యా. అవసరమైతే 4 మాటలు నీ గురించి చెప్పగలుగుతా ఉన్నానయ్యా. అట్టి ధైర్యం నువ్వు నాకు అనుగ్రహించావయ్యా అంటూ ప్రభువుని స్తుతించే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. అదే సమయంలో మనం గమనిస్తే కనుక అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఈ ఒక్క మాట చూసి ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 55వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 55వ వచనం చదవండి ఎవరైనా. మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 67వ వచనం ఒకసారి చదవండి, అక్కడ ఇంకా చక్కగా ఉంటుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 67వ వచనం. 14. పేతురు చలి కాచుకుండుట చూచెను. అతడు నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కాదా. చాలండి. కాబట్టే ఒక పక్క వారి గురువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే వారు ఆ 3.5 సంవత్సరాలు వెంబడించి తిరుగుతూ వచ్చారో, ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు మరి చూస్తూ వచ్చారో, ఎవరైతే ఇదిగో నన్ను అప్పగించబోతా ఉన్నారు, నేను అప్పగించబడి మరణించి 3వ దినాన పునరుద్ధానుడై లేస్తాను అని చెబుతూ వచ్చాడు, ఆయనను పట్టుకొని ఈడ్చుకొని వెళితే పేతురు ఏం చేస్తా ఉన్నాడు? చలిగాచుకుంటా ఉన్నాడు కదా. చెమటలు పట్టాల్సినటువంటి ఆ సమయంలో, రోమాలు నిక్కబొడుచుకోవాల్సినటువంటి ఆ సమయం, నా గురువు పట్టుకున్నారే, ఆయన్ని సిలువైపోతా ఉన్నారే, రోమాలు నిక్కబడుచుకొని ప్రార్థన చేయటమో లేదా దగ్గరకు వెళ్ళి తాను కూడా ఆయనకి సహాయపడతాము చేయాల్సినటువంటి ఆ పేతురు ఎలా ఉన్నాడంటే నిర్లక్ష్యముగా చలి కాచుకుంటా ఉన్నాడు. చలి కాచుకుంటా. ఎంత విచారం అండి, ఎంత విచారం. అనేక పర్యాయాలు మనం కూడా అలాగే ఉన్నాం. దేవుని కార్యాలన్నా, దేవుడన్నా నిర్లక్ష్యం కదా అండి. ఈ టయానికి దేవుని మందిరం అంటే నింపాదిగా ఆర్చుకొని తీర్చుకొని కదా. కారణం ఏంటిదంటే నిర్లక్ష్యం. ఏముందిలే, ఎప్పుడు వెళ్తే ఏమైందిలే కదా. నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యం కదా. ఒకప్పుడు అటువంటి నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి వారు, ఒకప్పుడు అటువంటి నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి మనలను ప్రభు సమయానికి పరిగెత్తుకొని వచ్చి ప్రభుని ఆరాధించాలి. నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొరకై ప్రాణం పెట్టినటువంటి నా దేవుడు అని ఆయనను ఆరాధించకుండా నేను ఉండలేను అని పరిగెత్తుకొని వచ్చి దేవుని మందిరావరణంలో సాగిలపడేదాని కొరకై కృపనిచ్చినటువంటి ఆ దేవునిని ఆరాధించకుండా ఏ రీతిగా మనం ఉండగలం? కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ రీతిగా పేతురుని
తిరిగి సమకూర్చినటువంటి ఆ ప్రభు నిన్ను నన్ను కూడా సమకూరుస్తూ వచ్చాడు. ఆ కారణం చేత ప్రభువా, ఆనాడు పేతురు తప్పిపోయినప్పుడు ఏ రీతిగా సమకూరుస్తూ వచ్చావు ప్రభువా, నన్ను కూడా సమకూర్చి నిన్ను ఆరాధించే ఆరాధికుడిగా లేదా ఆరాధికురాలుగా నన్ను చేస్తూ వచ్చావయ్యా. అందును బట్టి నీకు వందనాలంటూ హృదయమారా కొద్ది సమయం ఆయన్ని స్తుతించేదాని కొరకే ప్రభు నీకు నాకు తన కృప అనుగ్రహించునుగాక.